మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ 6 సంవత్సరాల బాలుడిపై ఊరుకుక్కలు దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలు పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షేక్ అలీ అనే 6 సంవత్సరాల బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా 5 నుంచి 6 ఊరుకుక్కలు అతనిపై దాడి చేశాయి. ఆ కుక్కలు బాలుడిని లాగేస్తూ అక్కడే కూలిన పాత గోడల దగ్గరికి ఈడ్చుకెళ్లాయి. పరిస్థితి గమనించిన పక్కవాసులు వెంటనే పరుగెత్తికి వెళ్లి కుక్కలను తరిమారు. వారి చొరవతో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. అయితే కుక్కల దాడిలో షేక్ అలీ తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఊరు కుక్కల సంఖ్య పెరిగిపోవడంతో పిల్లలు బయటకు రావడానికే భయపడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఈ పరిస్థితి గురించి మున్సిపల్ వాళ్ళకి చాలాసార్లు చెప్పిన 14 వాళ్ళు కూలిపోయిన ఇల్లు ఉన్నాయి, తీసేయండి సార్ అని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పిన. వీళ్ళు ఇంటూరు కానీ ఎవరు ఏ చర్య తీసుకోలేదు. దానికి కావాల్సిన ఇప్పుడు చర్య ఏం జరిగిందంటే పిల్లని సాగుకు వచ్చింది. మొత్తం కుక్క సంఘాన్ని కొరికేసిన పిల్లలు సాగు బతుకులో ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఇల్లు ఊళ్ళు కొట్టుకొని చాలాసార్లు చెప్పినాము ఆ గల్లీని తీసుకొచ్చి. ఎవరు పట్టించుకోలేదు. ఫోన్ చేసిన నా దగ్గర ఫిజికల్గా రికార్డ్స్ ఉన్నాయి. వీడియో వాళ్ళు తీసేయమని చెప్పి మున్సిపల్ వాళ్ళు కూడా చర్యలు కూడా ఇచ్చారు. కానీ ఇట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇంకెంతమంది బలి కావాలి సార్ దీనివల్ల? ఇంతమంది ఇప్పుడు పిల్లాడు ముంగట్టు ఉన్నట్టు చనిపోతే ఇంకేమైనా ఇంకో చర్య ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత ఏంటి? చచ్చిపోతే మున్సిపల్ వాళ్ళు బాధ్యత, లేకపోతే కూలి ఇల్లు వదిలేసిన వాడు బాధ్యుడా? ఎవరు సార్ దీనికి బాధ్యులు? ఇప్పుడు పరిస్థితులు జరిగిన 14 వాళ్ళు ఇంకేమైనా మేజర్ ఇష్యూ జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి. అది మిగిలి ఉన్న ఇల్లుని కూలగొట్టేసి ఈ పిల్లానికి న్యాయం చేయండి సార్. ఇంకెప్పటి వరకు చూస్తారు? ఇంకా ఈ కోతుల గొడవ, కుక్కల గొడవ, ఈ పాముల గొడవ ఎవరికి సార్ కావాల్సింది? ప్రశాంతంగా ఎవరు బతుకుతారు వాళ్ళు ఇల్లు వేరే కూడా ప్రశాంతంగా బతికేటట్టు ఓనర్ చూసుకోవాలి. వాళ్ళు ఇల్లు కొట్టేసి ఎవరికి దీని బాధ్యులు ఎవరు? 14-15 కుక్కలు చిన్నపిల్లలను గుంజుకోతే ఏం చేస్తారు? అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? దీని మీద చర్య తీసుకోండి. మేము మా తరఫున 14 వార్డు తరఫున ఈ కాలనీ వాసుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అందరికీ. भाई अली घर के सामने खेल रहा था तो क्या है 8-10 कुत्ते आके बगल में और यहाँ प्लेस यहाँ बॉम्बी बोल के रहता ना वहाँ कतर के ऐसा पुराने घर में सा फेंक दे के चले गए। तो हमारा अम्मी ने आके देख के फिर मैं भी आके देख के हॉस्पिटल में ले गया रहा। नहीं तो इंजेक्शन दिए डॉक्टर ने उतना ही, उसके बाद भेजा दिए। वही जब परेशान है वो दमा खराब रहा फिर और 5-6 बार आके जाओ बोले डॉक्टर। वही कुत्ते बहुत हो गए यहाँ, दमा खराब हो रहा। छोटे छोटे बच्चे खेल रहे हैं ना, उन्ना के पीछे पड़ रहे हैं। बाइकों पे जो जाते भी ना उन्ना के पीछे भी पकड़ के कतर रहे हैं। कोई भी क्या है मैं ये देख रहे हैं कुछ बहुत काट रहे हैं।